హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కన్నప్ప ఫంక్షన్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. మెయిన్గా మోహన్ బాబు గారి గురించి, ఆయన వేషధారణ కానివ్వండి, మేబీ భక్తి సినిమా అని అలా వచ్చుండొచ్చు. మాట్లాడే విధానంలో కూడా చాలా మార్పు ఉంది. అహంకార ధోరణి ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా మారిపోయారని. ఇంత మార్పు దేనివల్ల అంటారు? కేవలం అంటే పిల్లలు కొంచెం విడిగా దూరంగా ఉండటం వల్ల అంటారా? సోషల్ మీడియాలో ఈ మధ్య వాళ్ళ ఫ్యామిలీ పైన వచ్చినన్ని ట్రోలింగ్స్ ఎవరి ఫ్యామిలీ పైన రాలా, దానివల్ల అంటారా? మోహన్ బాబు ఫ్యామిలీ కొంచెం విచిత్రమైన ఫ్యామిలీ లాగానే ఎక్స్పోజ్ అయ్యింది గత 7-8 ఏళ్ళగా. ఒక్క సినిమా హిట్ లేదు, ఎవ్వరు చేసినా సరే. ఇప్పుడు చూస్తే మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అవటం తప్పితే, అదొక్కటి తప్పితే ఇంకేది పాజిటివ్ ఇదే లేదు. పైగా ఆ పిల్లలు ఇద్దరు కొట్టుకోవడం, మగ పిల్లలిద్దరు. ఈ మంచులక్ష్మి ఏమో విచిత్రంగా ప్రవర్తించడం, వెళ్ళి ఇప్పుడు బాంబేలో ఉన్నది. మరి వాళ్ళ డైలాగ్ డెలివరీస్ కావచ్చు, కావాలని అలా మాట్లాడతారా లేకపోతే ఇంకా వాళ్ళు అంతేనా అనేది కూడా అర్థం కాదు. మీరు మంచు లక్ష్మి అన్నారు కాబట్టి మేడం, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ యాక్ట్ చేసిన ఒక ఫిలిం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా నేను సెలబ్రిటీగా ఎదగకపోవటానికి, నటిగా గుర్తింపు రాకపోవటానికి సగం కారణం మా నాన్నగారే అని చెప్పింది ఆవిడ. అంటే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఏంటంటే కరెక్ట్గా చిన్నప్పుడు వాళ్ళని, ఆడపిల్లల్ని ఎదగనివ్వరు. అంటే ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు అంటారు అని వాళ్ళని దూరంగా పెడతారు. ఆ దూరంగా పెట్టిన వాళ్ళల్లో మనం కృష్ణ గారిని కూడా చూడొచ్చు. వాళ్ళ అమ్మాయి యాక్టర్గా వస్తాను అంటే ఆమెని రావటానికి వీల్లేదని చెప్పి అభిమానులు చాలా పెద్ద గొడవ చేస్తే ఇంకా ఆయన ఎంతవరకు అంటే ఇంకా ఆమె సినిమా కూడా ఆపేసిన పరిస్థితి. ఇంకా తర్వాత ఎప్పుడో తమిళ్లోను, కన్నడలోను అట్లా చేసి ఆ తర్వాత చివరికి ఆమె పెళ్ళైపోయిన తర్వాత అప్పుడు కావ్యాస్ డైరీ అని, లేకపోతే ఇంకోటని ఇంకొక సినిమా కూడా చాలా మంచి సినిమా చేసింది తను. తనలో ఇంత ప్రతిభ ఉందా అని చెప్పి తర్వాత ముక్కును వేలేసుకున్న పరిస్థితి. ఇప్పుడు చిరంజీవి కూతురు కూడా చూడండి, పెద్దమ్మాయి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తుంది. మరి అప్పట్లోనేమో ఎందుకు ఈ ఫీల్డ్లోకి ఆడపిల్లల్ని అని చెప్పి రానివ్వకపోవటము, తర్వాత వాళ్ళకి జీవితంలో మళ్ళీ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినట్లుగా వాళ్ళు రావటము. ఇలా మంచు లక్ష్మి కూడా అంతే కదా, ఆమె ఇండియాలో లేదు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిం స్కూల్లో చేసి, ఆ తర్వాత అక్కడ సీరియల్స్, సోప్స్ అంటారు అక్కడ, ఆ సీరియల్స్లో చేసి అవన్నీ చేసి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చింది. వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ తెలుగు సినిమాల్లోకి వచ్చేసరికి తన దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కానీ ఒక రకంగా ఒక ఏజ్ గ్యాప్ అనేది వచ్చేసింది. దాంతో తను అనుకున్నంతగా తెలుగులో తను రాణించలేకపోయింది. ఇప్పుడు అతను పెద్ద కొడుకు విష్ణు 1-2 మంచి సినిమాలు చేశాడు, కానీ ఇంకా అంతకు మించి ఏమీ పెద్దగా లేదు. ఇప్పుడు ఈ కన్నప్ప కూడా బాగా సూట్ అవుతాడు, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేలాగా అయితే ఏమీ అంత గొప్పగా అయితే అనిపించట్లా. అంటే అది వస్తున్న విధానం చూస్తూ ఉంటే గనక అతని మేకప్ కుదరలేదా, అతని ఆహార్యం కుదరలేదా, డైలాగ్ డెలివరీ కుదరలేదా చెప్పలేం. కానీ ఏది ఏమైనా కానీ అంత అంటే ఇక దేవుడి పేరుతోటి, భక్తి పేరుతోటి ఏమన్నా ఆ సినిమా రన్ అయితే రన్ అవ్వాల్సిందే, కానీ అదర్వైజ్ మటుకు కష్టమే అనిపించేటట్లుంది. కానీ మరి పరిస్థితులన్నీ ఇలా ఉన్న సందర్భంలో దానికి సంబంధించిన ఫంక్షన్ ఏదో జరిగితే, సినిమా ఫంక్షను, ఆడియో రిలీజు ఇట్లాంటి ఫంక్షన్ జరిగితే అక్కడికి ఆయన రెగ్యులర్గా ఉండే, కాస్త విలక్షణంగా ఉండే దానికంటే కూడా చాలా ఫార్మల్గా స్కూల్ యూనిఫామ్ లాంటి యూనిఫాము మంచిగా డ్రెస్అప్ అయ్యి వచ్చి చాలా పొందిగ్గా మాట్లాడడం, చెప్పులు కూడా లేకుండా, అంటే భక్తి సినిమా కదా అందుకని చెప్పులు లేకుండా, అంటే మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇది భక్తి సినిమా,
మీరు కూడా భక్తితో చూడండి, భక్తి కోసం చూడండి, భక్తిలో ఉండి చూడండి అనేది చెప్పించడం అంటే మన ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు అనమాట ప్రేక్షకుల్ని. ఆ విధంగా పాపం ఆయన ఏదో మరి కొడుకు కోసం ఆ మాత్రం తంటాలు పడకపోతే ఎట్లా పడుతున్నట్లుగా కనిపించింది తప్పితే పెద్దగా వేరేగా ఏమీ అనిపించలేదు. మరి ఏది ఏమైనా అసలు అంటూ ఇంగువ ఉండాలి కానీ ఇంగవ గట్టిన గుడ్డే వాసన వస్తానే ఉంటుంది. మరి ఇంగవ కాకుండా మట్టి కట్టి ఇంగవ వాసన రావాలంటే ఎట్ట వస్తుంది? రాదు కదా. మరి ఆయన ఏదైనా తంటాలు పడుతున్నారు. కానీ చాలా సినిమాలండి డిజాస్టర్స్. సలీం అని ఒక సినిమా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఇంకోటి 1-2 సినిమాలు వచ్చినాయి. ఏ సినిమా ఆడట్లేదు. అసలు మీరు వీళ్ళు ఎందుకు మనం ఆడట్లేదు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు అక్కడనే పడి కొట్టుకుంటున్నారో అర్థం కాదు. కాకపోతే ఒకటి సినిమా పిచ్చి అని చెప్పాను కదా ఇందాక ఒకసారి. ఆ సినిమా పిచ్చి ఉన్నోళ్ళు ఆ సినిమాల్లోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. నష్టం వచ్చినాయండి, లాభం రానివ్వండి. ఇప్పుడు మరి మహేష్కి ఒక 2-3 ఫ్లాప్లో వచ్చినాయి ఒకసారి వరుసగా. మరి ఆపలేదు కదా. ఇప్పుడు ఇవాళ తిరుగులేని స్టార్ లాగా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అనే అంటున్నారు. అట్లా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ని ఏమన్నారు, ఇంక అయిపోయింది ప్రభాస్ లైఫ్, 2 సినిమాలు పోగానే ఇంక అయిపోయింది అన్నారు. మరి ఇప్పుడు కల్కి ఎంత పెద్ద హిట్. అట్లా అదృష్టాలు పరీక్షించుకుంటూ ఉంటారు. అసలు సినిమా ఫీల్డ్ అంతా ఇదొక షేర్ మార్కెట్ లాంటిదా, ఇదొక ప్యాకాట్ లాంటిదా చెప్పలేము. అలా ఎప్పుడు ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా ఆడదో కూడా ఎవరు చెప్పలేరు. అందుకని ఆయన మటుకు ఆయన మనస్ఫూర్తిగా ఈ సినిమాని ఎట్లయినా సరే విజయవంతం చేయాలి, ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చుకోవాలి అనే ఉద్దేశంలో మోహన్ బాబు గారు అసలు అతని కంటే కూడా కొడుకు కంటే కూడా ఎక్కువ ఈయన తాపత్రయపడుతున్నట్లుగా అనిపించింది. ఏది ఏమైనా ఎక్కడికి వచ్చినా ఆయన అదే విధంగా మాట తీరు అది కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు చాలా అల్లచిల్లరగా చేస్తుంటారు హీరోయిన్లు, ఫోను లాగేసుకోవడము, మీరు ఇలానే ఉండాలి, మీరు ఇలానే ఉండాలి అని, ఆయన క్రమశిక్షణకు మారిపోయారని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. మరి వాళ్ళ పిల్లలిద్దరు కొట్టుకున్నప్పుడు ఇదే నా క్రమశిక్షణ అని చాలా మంది మాట్లాడారు. నువ్వు డిసిప్లిన్ అని చెప్తావు, 6ంటికి లేవాలంటే 6ంటికి లేవాలి, 5ంటికి లేవాలంటే 5ంటికి లేవాలి, ఇంట్లో ఫుడ్డే తినాలంటే ఇంట్లో ఫుడ్డే తినాలి, ఇలాంటివన్నీ చెప్పావు నువ్వు, మరేంటి నీ కొడుకులు ఇద్దరు అట్లా పోట్లాడుకుంటున్నారు అని. ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లి విషయంలో కూడా అంతే కదా. పెళ్ళొద్దు కుదరదు అంటే అతను చేసుకున్నాడు, అతను దోవన అతను హాయిగా ఉంటున్నాడు. అందుకని ఏది ఏమైనా తల్లిదండ్రులు ఏదైనా మన పిల్లలు ఒక సినిమా చేస్తున్నారంటే అది విజయవంతం అవ్వాలని కోరుకోవడం తప్పు కాదు. వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఈ సినిమా దెబ్బతోనైనా మోహన్ బాబు మెంటాలిటీలో మార్పు వస్తే అంతే చాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ.